హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఇంకా వినాయకుని అయితే నిమజ్జనం చేస్తాం. అందుకే మొత్తం అన్నీ తీసేసి వినాయకుడిని పెట్టడానికి టార్చర్ని అయితే తీసుకొచ్చాం. ముందరైతే మనం ఒక పెద్ద జెండాను కట్టాము. తర్వాత ఎందుకైతే ఇలా బెలూన్తో డెకరేషన్ చేశాము. వినాయకుడికి అయితే ఇంకా స్వామి అయితే టెంకాయ తీసుకొచ్చి టెంకాయ ఊదిగడ్డలు అన్నీ పెట్టి పూజ అయితే చేశాడు. ఫస్ట్ ఊదిగడ్డలు అంటించిన తర్వాత టెంకాయని అయితే అలా అలా తిప్పి 3 రౌండ్ల తర్వాత అయితే కొట్టేశాడు. ఇంకా టెంకాయ కొట్టడం అయిపోయిన వెంటనే ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చడానికి రెడీ అయ్యాడు. హారతి అందరికీ ఇంకా తీసుకో అని చెప్పి ఇస్తున్నాడు. హారతి వెంటనే తీసుకున్న తర్వాత మనం ఇంకా వినాయకుని అయితే టాటర్లోకి అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా వినాయకుడు లడ్డు వేలం ఉంది కాబట్టి మనం అయితే టాటర్లోకి ఎత్తగానే వేలం పెడదామని చెప్పాము కమిటీ మెంబర్స్. తర్వాత ఇంకా చిన్న చిన్న వినాయకులందరూ పిల్లోళ్ళందరూ ఎత్తుకొని టాటర్లోకి వచ్చారు. పెద్ద వినాయకుని అయితే తీసుకొని మేమైతే వస్తున్నాము. వినాయకుడు అంటే చూసే చిన్నగున్నా చాలా అంటే చాలా వెయిట్గా ఉంది. అందుకే వినాయకుడిని తీసుకొని అలా అలా నడుచుకుంటూ టాటర్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. తర్వాత వినాయకుని అయితే నీట్గా మనం దగ్గరికి జరుపుకొని మనం డెకరేషన్ చేసిన ప్లేస్లో కూర్చోపెట్టాము. ఇంకా తర్వాత వెంటనే అక్కడ వినాయకుడిని నీట్గా సెట్ చేసిన తర్వాత చిన్న చిన్న వినాయకులందరినీ మొత్తం ముందరైతే పెట్టేశాము. ఇంకా చిన్న వినాయకులు మొత్తం పెట్టిన తర్వాత ఇంకా లడ్డు అయితే సామ్ అయితే చేతిలో తీసుకుంటాడు అన్నాడు. తర్వాత అంతలోపనే డప్పట్లన్నీ పిలిపించాము. ఒకవైపు డప్పు సౌండ్తో లడ్డు అయితే వేలంపాట అయితే స్టార్ట్ అయిపోయింది. డప్పు అంటే డప్పు భారీ సౌండ్ కొడతాడు ఈ మంచి. ఇంకా తర్వాత మా లడ్డు అయితే వేలంపాట వేయడానికి సామాన్లో అందరూ పైకి అయితే ఎక్కారు. లడ్డు అయితే తీసుకొని వేలంపాట అయితే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ 100 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా లడ్డు ఇంకా అలాగే పెరుక్కుంటూనే వెళ్తుంది. తగ్గడం అయితే జరగలేదు. మేము లడ్డు అలా వేలంపాట జరుగుతున్న వెంటనే పైనుంచి ఒక ఉరుము ఒక మెరుపుతో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళైతే వర్షంలో అయినా అలాగే లడ్డు పంచుదామని చెప్పి సర్లే అని చెప్పి వేలంపాట వేశాడు. ఇంకా లడ్డు అయితే వేలంపాట అయితే 5,100 రూపాయలు పోయింది. మా చిన్నాయన అయితే తీసుకున్నాడు. మా చిన్నాయన ఘనంగా సన్మానం చేసి లడ్డు అయితే ఇచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, లడ్డు వెంటనే ఏలం అయిపోతేనే మా వినాయకుని అయితే కదిలిద్దాం అనుకున్నాం. అంతలోపునే జోరున వాన అయితే కురిసేసింది. మా వాళ్ళు అయితే కాలువకు అడ్డం పడుతున్నాయని చెప్పి పైపుతో నీళ్ళన్నిటినీ లోపల నుంచి పంపించడానికి ట్రై చేశారు. ఇంకా వాన తగ్గే లోపునే లేట్ అవుతుందని చెప్పి మేమంతా లోపలికి వెళ్ళి ఉన్నాం ఫ్రెండ్స్. మేరేమిని నిమజ్జనం ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో